ఎస్బిఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందుర్తిలో ఘనంగా శ్రీ యాలాల మల్లికార్జున స్వామి జాతర ఆకట్టుకున్న మల్లన్న పట్నాలు ఒగ్గు కథ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో శ్రీ యాలాల మల్లికార్జున స్వామి జాతరను సోమవారం యాదవ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఇందుర్తి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించి సల్లంగా చూడో మల్లన్న స్వామి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు స్వామివారి కళ్యాణం, ఒగ్గు పూజారులు వేసిన మల్లన్న పట్నాలు, అగ్నిగుండాలు, మల్లన్న స్వామి చరిత్ర భక్తులను ఎంతగానో ఆలోచింపజేసి ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి దర్శించుకున్నారు. లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచ్ చింతపూల నరేందర్ తెలిపారు. యాలాల మల్లన్న జాతర సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఇందుర్తి గ్రామ 5వ వార్డు సభ్యులు నడిగొట్టు కిరణ్ 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపూల నరేందర్, వార్డు మెంబర్లు, వివిధ రాజకీయ నాయకులు మరియు అధికారులు, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదే రఘునాథ్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు, సంఘం అధ్యక్షుడు సందావేణి మహేష్, ఉపాధ్యక్షుడు జంగా నరసయ్య, గుడి చైర్మన్ సందవేణి మల్లయ్య, సందవేణి సంపత్, చెన్నవేణి వెంకట్, పోతరవేణి బాలయ్య, కొమురయ్య, ముఖ్య భిక్షపతి, చెన్నవేణి వెంకట్, పోతరవేణి బాలయ్య, కొమురయ్య, ముఖ్య భిక్షపతి, సతీష్, శ్రీశైలం, శ్రీను కుమార్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సొన్నాయిల భారత్, చిగురుమామిడి. ఈ గ్రామంలో శ్రీ యాలాల మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణంలో ఇందుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఈ దర్శనానికి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా శాంతినగర్, నారాయణపూర్, గునుకులపల్లి, ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లి చుట్టూ గ్రామాల ప్రజలు ఈ మండలంలోనే అత్యధికంగా ఇందుర్తి గ్రామంలో ప్రతి ఏటా యాదవుల సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ యాలాల మల్లన్న స్వామి కృపతో మా ఊరు చుట్టుపక్కల గ్రామాలు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుతూ ఇలాంటి జాతర ఎన్నడూ లేని రీతిలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి యాదవ సోదరులకు అందరికీ నా వైపున ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలోనే ఒక పెద్ద జాతరగా శ్రీ యాలాల మల్లన్న జాతర వైభవంగా జరగాలని ఆశిస్తూ మంత్రి గారిని కూడా మా సర్పంచ్ గారు వెళ్ళి ఈ జాతరకు రావాలని ఆహ్వానించడం జరిగింది. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. నా మొక్కు కూడా మీరే మొక్కి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరగడానికి ఏవైనా సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినటువంటి యాదవ సోదరులకు మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోరికలు తీర్చే కోరమీసాల మల్లికార్జున స్వామి జాతరను నిన్నటి నుండి యాదవుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు ఇందుర్తి గ్రామంతో పాటు సిద్దిపేట జిల్లా నారాయణపూర్, విజయనగర కాలనీ, గునుకులపల్లి, నవపేట్, గైరెడ్డిపల్లి, ఇందుర్తి గ్రామాలతో పాటు ఇందుర్తిలో ఉండి హైదరాబాద్, మహారాష్ట్ర, బెంగళూరు తదితరుల నుండి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మల్లికార్జున స్వామికి పట్టం వేసి మొక్కు చెల్లించి బోనాలు సమర్పించి వారి కోరిన కోరికలను తీర్చే మల్లికార్జున స్వామికి దర్శించుకోవడానికి ఉదయం నుండే తండోపతండాలుగా భక్తులు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమిటంటే ప్రతి సంవత్సరం మేము చెప్తూనే ఉన్నాం కానీ చేసేవారు లేరు. నేను చిన్నప్పటి నుండి 25 సంవత్సరాల నుండి చూస్తున్నా జాతర ఎలా ఉందో అలాగే ఉంది. యాదవ మల్లికార్జున స్వామి దేవాలయం కూడా అలాగే ఉంది. భక్తులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నారు. దీనికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం ఆమె దూరంలో ఉంది. ఇప్పటికైనా ఈ యాలాల మల్లికార్జున స్వామి గుడికి 6 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది. ఇది కెనాల్లో కూడా ఎకరం పోతుంది. దీనితో పాటు ఈ గుడిని చుట్టుపక్కల
పరాడితో పాటు అభివృద్ధి చేసి మంచినీటి సౌకర్యం, షెడ్ల లాంటివి వేసి మనం మరో కుమ్రవెల్లి ఐలవేని తరహాలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారిని కోరడం జరుగుతుంది తప్ప అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ బీజేపీ నాయకులు పట్టించుకొని వచ్చే సంవత్సరమైనా ఈ జాతరకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నూతన పాలకవర్గం ఇందుర్తి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. వారిని యాదవ్ కమిటీ కూడా ఘనంగా యూత్ సన్మానించడం జరిగింది. వారికి కూడా యాదవులకు అలాగే ఉచిత చల్లటి వాటర్ ఏర్పాటు చేసిన యూత్ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై మల్లన్న. దేవుని భక్తులుగా నేను వాళ్ళతో కలిగి ఉండాలని, అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ భక్తులందరూ అందరూ క్షేమంగా మంచిగా ఉండాలని బొమ్మ బంగారమైన శ్రీ యాలాల మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరగడానికి మా ఇందుర్తి గ్రామ మరియు నారాయణపూర్ శాంతినగర్ యాదవ సోదరులంతా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరకై ప్రతి ఏటా మేము ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు జరిగినప్పటికీ మాకు నీటి సౌకర్యం కానీ చుట్టుపక్కల చెట్లతోటి నీరు కనీస సౌకర్యాలు లేకుండా ఉంటుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా మా పట్టించుకోలేకుండా కానీ మేము మా శాయశక్తుల కృషి చేస్తూ జాతర అభివృద్ధికి మరియు అలాగే వచ్చే మన భక్తులందరికీ అన్ని వసతులు కల్పిస్తూ జాతరకు అన్ని విధాలా సహకరిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటికున్న ప్రభుత్వం అయినా మా వినతులను పట్టించుకొని మా జాతరకు అభివృద్ధికి పాటుపడతారని మేము మా యాదవ సంఘం తరఫున వారిని ప్రాధేయపడుతున్నాము. గ్రామంలో జరుగుతున్నటువంటి యాదాల మల్లన్న జాతర ఏర్పాటు చేసిన యాదవ కుల పెద్దలందరికీ మరియు అధ్యక్షులు, కార్యదర్శి, యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ ఈరోజు ఎంతో ఘనంగా ప్రతి ఏటా జరుపుకునే జాతర ఇది. శివరాత్రికి ముందు జరుపుకుంటాము. దానికి యాదవులు కష్టపడి ఇందుర్తి మరియు నారాయణపూర్ చుట్టుపక్కల గ్రామాల గుంట్లపల్లి గ్రామాల ప్రజలందరికీ సకల సౌకర్యాలు చేస్తున్నటువంటి యాదవ సంఘ సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మన మల్లన్న దేవుడు ఆశీర్వాదంతో నాకు ఆశీర్వచనం ఇచ్చి సర్పంచ్గా చేసినందుకు ఆ దేవునికి మేము పాలక వర్గం తరఫున అందరం రుణపడి ఉంటాము. దీనికి సకల సౌకర్యాలు కల్పించుటకు మేము ముందుండి ఈ 5 సంవత్సరములలో జాతర ఏ విధంగా జరగాలో అభివృద్ధి కూడా ప్రతి ఏటా కొంత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నాను. గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఈ వచ్చే వానాకాలం ఉపాధి హామీలో పెట్టి మామిడి తోట లెక్క చెట్టు పెట్టి దానికి డ్రిప్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసి నీడ ఏర్పాటు కొరకు వాటర్ కూడా మనం సౌకర్యంగా చేసి అవసరమైతే మనకు గండిపల్లి గౌరవెల్లి నుండి కూడా కెనాలు మన భూమిలోకి వెళ్ళే పోతుంది. అది త్వరలో అట్టి దానికి కూడా నీరు మనకు సమృద్ధిగా వస్తుంది. కాబట్టి మనకు నీటి సౌకర్యం కూడా అతి త్వరలోనే అవుతుంది. కాబట్టి మనం చెట్లను పెంచుకోవలసిందిగా అట్టి చెట్లను యాదవ సంఘ సభ్యులు మన ఉపాధి హామీ పథకంలో చెట్టి పెంచవలసిందిగా సభ్యులను కోరుతున్నాం. ఇంకా మనకిక్కడ ఫంక్షన్ హాల్ కొరకు షెడ్డు లెక్క కావాలని యాదవ సోదరులు అడుగుతున్నారు. దాని గురించి నేను మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి మిమ్మల్ని తీసుకుపోయి ఒకసారి మాట్లాడి లెటర్ ఇస్తాము. దానికి కూడా అభివృద్ధికి తప్పకుండా మంత్రి గారి సహకారంతో చుట్టూ ప్రహారీ గోడ కానీ ఇది
షెడ్ కానీ అన్ని సౌకర్యములు కల్పించుటకు గవర్నమెంట్ ద్వారా ఫండ్ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఇది ఏర్పాటు చేసినటువంటి మన ఇందుర్తి గ్రామ ప్రజలందరికీ ఆశీర్వచనంతో మన దేవుడు ఇక్కడికి మన అందరినీ ఒక కాడ మొక్కుకునే ఏర్పాటు చేసిండ్రు. దానికి పూర్వ పెద్దలు ఎంతో కృషి చేసి యాదవ సోదరులు ఒక 5 ఎకరాల ల్యాండ్ కొన్నారనంటే అది పెద్ద ఘనత మన ఇందుర్తిలోనే. కొని ఆ కాలం నుండే ఇప్పుడు ఇప్పటికీ జరిపించుతున్నటువంటి యాదవ సోదరుల కృషి ఫలితమే ఈ జాతర. అందుకొరకు వారందరినీ అభినందిస్తూ అభివృద్ధిలో కూడా వెనకడుగు వేయకుండా ఏది కానీ మేము అభివృద్ధి చేసి చూపిస్తానని, నేను సర్పంచ్గా ఉన్నన్ని రోజుల్లో తప్పకుండా అభివృద్ధి మీరు ఏది కావాలని అంటే అది సకల సౌకర్యాలు, ఎందుకంటే అది మీ ఇంటికి కోరతలేరు, దేవుని కొరకే మన ప్రజల కొరకే కాబట్టి తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేసి నిరూపిస్తామని మా పాలకవర్గం తరఫున ఇందుర్తి గ్రామ పంచాయతీ తరఫున నేను అభయం మీకు ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ మాకు సహకరించి అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగించుతున్నాను. గణేష్ మైలీ పంచులోని మామిళ్ళు డీజే ఇస్రాజ్ గలుపు గొలుపు గజల కటారు చేతులుండాలే మల్లన్న చేతులుండాలే చేతికి చేమల్లి పూల కడియ ఉండాలే స్వామి కడియ ఉండాలే ఒక్కోల కొలుపులల్ల మేలుకోవాలే స్వామి మేలుకోవాలే మేలుకోని మల్లన్న మహిమ ఇవ్వాలే స్వామి మహిమ ఇవ్వాలే గలుపు గొలుపు గజల కటారు గలుపు గొలుపు గజల కటారు గలుపు గొలుపు గజల కటారు చేతులుండాలే మల్లన్న చేతులుండాలే చేతికి చేమల్లి పూల కడియ ఉండాలే మల్లన్న కడియ ఉండాలే
జాతర నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
వీళ్ళు వస్తారు ఆడ తీస్తావా వీడియో డోలు వేసుకున్నావు